తాజాగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనేటువంటి ఆయన అమరావతిని నిర్మించారు. సో అని ఆయన యొక్క రాష్ట్ర ఉత్సవంగా ఆయన జయంతిని, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యొక్క జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరపాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఏటా ఏప్రిల్ 27న ఈ జయంతిని అధికారిక ఉత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి ప్రాంతాన్ని పాలించిన ప్రఖ్యాత వాసిరెడ్డి వంశానికి చెందినటువంటి రాజు ఈయన. వెంకటాద్రి నాయుడు 1761 ఏప్రిల్ 27న అచ్చమాంబ జగ్గబోపతి దంపతులకు జన్మించారు. 1783 డిసెంబర్న ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఆయన గురించి నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో తాజా ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం అనేటువంటిది. అంటే అమరావతి రాజధాని యొక్క ప్రశస్త్యాన్ని ఎలాగైనా సరే, అంతకుముందు దేవతల రాజధాని అన్నారు, ఇప్పుడు సరే వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు అనేటువంటిది ఇప్పుడు కొత్తగా ఇంకోటి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం. సరే, ఇది సామాజిక కోణం ఏముంది దీంట్లో, ఆ రాజా వెంకటాద్రి నాయుడు గారి యొక్క సామాజిక వర్గం, ఆ సామాజిక కోణం అవన్నీ మనం వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని సామాజిక వర్గాల్లో గొప్పవాళ్ళు ఉన్నారు, నీచులు ఉన్నారు. సో సామాజిక వర్గం ఆ కోణానికి మనం వెళ్ళట్లేదు. కానీ వాళ్ళు చెప్పింది అనమాట, వాళ్ళు ఎలాగ మెల్లిగా అమరావతి అనేటువంటి దాన్ని ఎలా ఇంజెక్ట్ చేస్తారు, ఆ స్లో పాయిజన్ లాగా అలాగే ఎక్కిస్తారు జనాల్లోకి. అక్కడ ఉన్నటువంటి చాలా డిసడ్వాంటేజెస్ మేధావులు ఇప్పటికే మాట్లాడారు. మనం దాని డిసడ్వాంటేజెస్ మాట్లాడటం అనేటువంటిది మన ఇది కాదు. కానీ కొత్తగా ఒక అద్భుతమైన ప్రపోజల్ మావిగన్ రూపంలో వచ్చినందుకు ఆ మావిగన్ మీద విషం చిమ్ముతూ ఇప్పుడు స్లో పాయిజన్ లాగా మనకి ఇప్పుడు ఈ అమరావతి అనేటువంటి దాన్ని ఎక్కించడానికి చేస్తున్న ప్రయత్నం